మిడిలిస్ట్లో ముదురుతున్న యుద్ధం భారత చమురు నిల్వలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో భారత్కు ముడి చమురు దిగుమతులు కష్టతరంగా మారాయి. మన దేశానికి అవసరమైన చమురులో దాదాపు 40% ఈ మార్గం ద్వారానే వస్తుంది. ప్రస్తుతం భారత్ వద్ద కేవలం 25 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో రష్యా మరోసారి భారత్కు అండగా నిలిచి తన చమురు నౌకలను భారత్ వైపు మళ్లించేందుకు సిద్ధమైంది. సుమారు 95 లక్షల బ్యారెళ్ల ముడి చమురును కొన్ని వారాల్లోనే భారత్కు చేరవేసేందుకు రష్యా ప్రణాళికలు సిద్ధం చేసింది. భారత సముద్ర జలాలకు సమీపంలో ఉన్న రష్యా నౌకలను అత్యవసరంగా ఇక్కడి రిఫైనరీలకు పంపడం ద్వారా ముడి చమురు కొరతను తీర్చాలని నిర్ణయించారు. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద వందలాది నౌకలు నిలిచిపోయిన తరుణంలో రష్యా తీసుకున్న ఈ నిర్ణయం భారత రిఫైనరీలకు పెద్ద ఊరటనిస్తోంది. కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా గ్యాసాయిల్, ఎల్పీజీ వంటి ఇంధనాల సరఫరాపై కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ పరిణామం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ రష్యా సంబంధాల బలాన్ని మరోసారి చాటి చెబుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరో 2 వారాలు కొనసాగితే చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్న తరుణంలో రష్యా సరఫరా భారత్కు రక్షణ కవచంగా మారింది. రోజుకు 56 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేసే భారత రిఫైనరీలు ఈ అదనపు నిల్వలతో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇంధన భద్రత విషయంలో భారత్ తీసుకుంటున్న ఈ దౌత్యపరమైన చర్యలు దేశ ఆర్థిక స్థిరత్వానికి అత్యంత కీలకం కానున్నాయి.